వెల్కమ్ టు ఫుడ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి మామిడికాయ నిల్వ పచ్చడి అండి. నేను ఇక్కడ 20 కాయలు మామిడికాయలు తీసుకొని ఎండబెట్టుకున్నానండి. అలాగే 1/2 కేజీ సాల్ట్, కల్లుప్పు, అలాగే 1/2 కేజీ అన్ని వెల్లుల్లిపాయలు ఒలుచుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకుంటే నాకు ఇక్కడ 5.5 కప్పుల ముక్కలు వచ్చాయండి. కప్పుతో కొలత అనేది తీసుకోవాలి. ఇక్కడ మొత్తం తడంతా ఆరిపోయేంత వరకు ఎండబెట్టుకొని తుడుచుకున్నానండి. ఇప్పుడు ఇందులో 4 స్పూన్ల పసుపు వేసుకుంటున్నాను. ఇక్కడ కల్లుప్పు అనేది 1/2 కేజీ తీసుకున్నానండి. అది తొందరగా కరగదు, అందుకే మిక్సీలో వేసుకొని కొంచెం సన్నగా చేసుకొని వేసుకుంటున్నానండి. ఇప్పుడు పల్లి నూనె 1 లీటర్ పల్లి నూనె వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఈ ఆయిల్ వేసుకొని ముక్కలన్నిటికీ కూడా పట్టేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఎందుకంటే మనం ముందుగా సాల్ట్, పసుపు వేసి కలుపుకోవడం వల్ల ఏంటంటే ముక్క అనేది ఆయిల్లో బాగా నాని గట్టిగా ఉంటుంది. ముక్క సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, గట్టిగా ఉంటుంది ముక్క. ఇప్పుడు ఆయిల్, పసుపు, ఉప్పు మొత్తం కూడా అండి ముక్కలకు అన్నిటికీ బాగా పట్టేలా మనం కలుపుకున్నామండి. దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనం ముక్కలన్నీ కూడా బాగా నానాయండి ఆయిల్లో. ఇప్పుడు ఇందులో నేను 1/2 కిలో ఆవపిండి వేస్తున్నాను. 50 గ్రాముల మెంతి పిండి వేసి ముక్కలన్నిటికీ పట్టేలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మన మెంతిపిండి, ఆవపిండి అనేది ముక్కలకు బాగా పట్టింది. ఇప్పుడు నేను 1/2 కేజీ కారం తీసుకుంటున్నానండి. ఇక్కడ పచ్చడి కారం తీసుకుంటున్నాను. 3 మ్యాంగో మిర్చి పౌడర్ పచ్చడి కారం తీసుకుంటున్నానండి. ఇది 1/2 కేజీ మొత్తం వేసేసుకుంటున్నాను. కారము వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మన కారం అనేది పూర్తిగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు మనం దీంట్లో వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుందామండి. 1/2 కేజీ వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే అండి, ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు అన్నీ వేయడం వల్ల ముక్కలకు అనేది సరిగా పట్టదు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడం వల్ల ముక్కలన్నిటికీ బాగా పడుతుంది, మనకు సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక జాడీ తీసుకున్నానండి. బాగా శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. కలుపుకున్న మామిడికాయ నిల్వ పచ్చడి అనేదండి మనం జాడీలో వేసుకోవాలి. జాడీలోకి పచ్చడి మొత్తం వేసేసుకున్నానండి. నాకు ఇక్కడ ఇంకొక లీటర్ నూనె పట్టిందండి, పల్లి నూనె. సో నేను పచ్చడి అంతా వేసేసిన తర్వాత నేను పైనుండి ఈ నూనె మొత్తం వేసేసుకుంటున్నాను. నేను నూనె మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు నెమ్మదిగా చేయి పెట్టి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం దీనికి ఒకటి శుభ్రమైన క్లాత్, వైట్ క్లాత్ తీసుకోవాలండి. వైట్ క్లాత్ తీసుకొని మనం జాడీకి కట్టేసుకోవాలి. దుమ్ము పడిన చోట పెట్టుకోవాలి. మనము 3 రోజుల తర్వాత తీసి కలుపుకున్నప్పుడు మనం అందులో ఉప్పు కానీ నూనె కానీ తగ్గిందా లేదా చెక్ చేసుకొని వేసుకోవచ్చు. నేను 3 డేస్ తర్వాత తీసి కలిపానండి. నాకు ఇక్కడ అన్నీ కూడా సరిపోయాయి. మన మామిడికాయ నిల్వ పచ్చడి అనేది రెడీ అయిందండి. నచ్చిందా? డెఫినెట్లీగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.